అబద్ధం చెప్తున్నాడు బాస్. ఈడు బాబుకి కేరళ అమ్మాయితో లవ్ అంట, అందుకని కొడుకెళ్ళి చిరాకు పుట్టిస్తున్నాడు బాస్. ఒరేయ్ నువ్వు బండాబో. రే చెత్తనాయాల, ముందు నువ్వు బండి దిగో. ఎందుకు బాస్? బండి పోనీరా. బాస్ బాస్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి బాస్? బాస్ బాస్ కథ చెప్పేటప్పుడు మధ్యలో అడ్డొస్తే నాకు నచ్చదు, ఆడియన్స్ కు నచ్చదు. రేయ్ వీళ్ళ నాన్నలాగే చాలా మంది ఉన్నారు. మోసపోయే వాళ్ళు మోసపోవడమే కాకుండా పైగా పిచ్చిగా కూడా చేస్తుంటారు. తన వల్లే కాలేని పని తన పిల్లలకి అంటగట్టి దాన్ని ఎలాగైనా చేయాలనుకుంటున్నాడు. అలాంటి వాడే వీళ్ళ నాన్న కూడా. నువ్వు పోనీరా. మొదట్లో మా నాన్నని మార్చడానికి మా అమ్మగారు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. నా పెళ్లి విషయంలో మాత్రం మా అమ్మ పట్టుదలతో ఉంది. అదే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పెళ్లి చూపుల కార్యక్రమంలో కృష్ణాని పరిచయం చేయబోతున్నాం. ఆయన్ని పరిచయం చేయడానికి వాళ్ళ అమ్మగారు వసంతి ఇక్కడికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నా కొడుకు పేరు కృష్ణ. సరే అండి. ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నాడు. ఓహో, 2 చేతుల నిండా సంపాదిస్తున్నాడు. వెరీ గుడ్. వాడికే ఇప్పుడు పిల్లని చూద్దామని వచ్చాను. మంచిదండి. మీకు వచ్చే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు? మన తెలుగు సాంప్రదాయం తెలిసిన వారుగా, ఆ కళాచారానికి మర్యాద ఇచ్చేవాళ్లుగా ఒక అందమైన తెలుగింటి పిల్ల కావాలి. మీ అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్ అని మాకు చెప్పారు. అమ్మాయి ఏం చదువుకుని ఉండాలి, ఏం ఉద్యోగం చేస్తూ ఉండాలని నా కోరుకుంటున్నారు? కోడలుగా రాబోయే పిల్లకి తెలుగు పిల్ల అన్న ఒక అర్హత మాత్రం ఉంటే చాలు సార్. ఓకే. ఇంకా వేరే ఏం అక్కర్లేదు సార్. మీరు ఊహించుకున్నట్టుగానే ఒక అందమైన తెలుగింటి అమ్మాయి కోడలుగా, అంటే మీకు కోడలుగా వెంటనే సంబంధం కుదుర్చుతామండి. మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చి పాల్గొన్నందుకు సంతోషం. Thank you, sir. నమస్కారం అండి. రేయ్ కృష్ణ, ఎంతసేపు స్నానం చేస్తారా? త్వరగా రా, ప్రోగ్రాం స్టార్ట్ అవబోతోంది. త్వరగా రా. నమస్కారం. పెళ్లి చూపుల కార్యక్రమంలో ఉన్ని కృష్ణ పరిచయం చేయడానికి వాళ్ళ నాన్నగారు వీరమణి మా కార్యక్రమానికి వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. నాన్న ఓరి దుర్మార్గుడా, తెలివైన వాణ్ణే. ఎందుకని పిలిచావామా? అచ్చే. మీకు రాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? నాకు సాంప్రదాయాలు పాటించే కేరళలో నివసించే ఒక అందమైన అమ్మాయే కోడలిగా నాకు రావాలి. సార్, ఒక చిన్న అనుమానం. మీరు తెలుగువారు, మలయాళంలో మాట్లాడుతున్నారు. కేరళ అమ్మాయి కోడలుగా రావాలని కోరుకుంటున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా? అదేంటో తెలుసుకోవచ్చా? అదేంటంటే కేరళ మన పక్క రాష్ట్రం. ఆ రాష్ట్రంతోనూ ఆ రాష్ట్రంలోని పిల్లలందరితోనూ ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే అది మంచి విషయమే కదా. అందువల్ల మన కేరళ అమ్మాయినే కోడలుగా చేసుకుంటే అదేనండి సంస్కారం. నమస్కారం ముందే చెప్పారు. సంస్కారం అంటే ఏంటండి? అదేంటంటే సంస్కారం అంటే అది సాంప్రదాయం, అంటే దాని అర్థం కల్చర్. కేరళకు చెందిన ఒక అమ్మాయి ఆంధ్రాకు కోడలుగా వచ్చినట్టయితే అది ఆంధ్రాకి గొప్పతనం, కేరళకు కూడా గొప్పతనం. అది సరే గాని మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా ఒక ప్రశ్న, మరి ఆ సంగతి ఏంటి? అది అందానే. మీరు ఎంతో ఇష్టపడే కేరళ అమ్మాయే కోడలుగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భరించలేకపోతున్నా. ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నందుకు సంతోషం అండి. నమస్కారం. ఈ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారమ్మా? ఉంది. అవును, వయసు ఎంత ఉంటుంది? ఒక 80-85 ఏళ్లుంటాయి. రారా. మన కృష్ణానా ఇది? ఫోటోల కంటే స్ట్రైట్ గానే చాలా అందంగా ఉన్నాడు. పొడుగ్గా ఉంటాడు అనుకున్నా, కొంచెం పొట్టిగా ఉన్నాడు. ఇంకా అత ఏం తీసుకుంటారు? ఏం వద్దయ్యా, అమ్మాయిని రమ్మని చెప్పు. ఏంటి? మీనాకుమారి. ఏంటమ్మా ఇది? ఉండరా. వాట్ a girl. ఎంత అందంగా ఉందో చూడరా. మీ నాన్న ఏంట్రా అంటే కేరళ అమ్మాయే కావాలంటాడు. వాళ్ళకి ఈ పిల్ల అందం ఉంటుందంట్రా.
ఏరా మీ అమ్మ నీకు అందమైన అమ్మాయిని చూసింది కదా, మరి కేరళ అమ్మాయి గురించి ఎందుకురా? కరెక్ట్ బాస్. అందులో ఒక చిన్న సమస్య వచ్చిందండి. డ్రైవర్ కాస్త కార్ ఆపు. రే రే చేరా వెదవా, అదిగో ఆయనేరా మీనా కుమారి. అయ్యో, అమ్మాయి పోలీసా? చూసావా? నాలాగే ధైర్యవంతురాలు రోయ్. నీలాంటి వారిని ఏం చేసినా పాపం లేదు. ఇంకోసారి చేస్తావా? ఏంట్రా ఇది టాటూనా? టాటూ వేసుకుని రౌడీలాగా తిరుగుతావారా? చూసావా? నేను బెవర్స్ గన్నా. అయ్యో, ఇది పనికి రాదు. నువ్వు వీడిగానేనా? ఎంత ధైర్యంగా ఉన్నాడు చూసావా? నాకున్నంత ధైర్యం ఉందా? చంపేస్తాను. కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించి స్టేషన్ తీసుకెళ్ళండి. ఎరా ఏంట్రా చెప్పా చేయకుండా హఠాత్తుగా? నా ఉద్యోగమే అంతే అమ్మా, ఎప్పుడు పిలుస్తారో తెలీదు. అది కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్ దొరకడం కష్టం, అది బెంగళూరులో. ఎరా చెప్పమ్మా. ఆ మీనా కుమారి సంగతి. అమ్మా కొడుకులిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఓ ఆ బెంగళూరు మ్యాటరా? నీకెలా తెలుసు నాన్నా? ఆ ఫోన్ ని ముందుగా అటెండ్ చేసింది నేనే కాబట్టి నువ్వు బెంగళూరుకి వెళ్ళొద్దు. ఎందుకు నాన్నా? ఇలా చూడు, నేను నీతో ఒంటరిగా కాస్త మాట్లాడాలి. ఏదైనా సరే ఇక్కడే మాట్లాడాలి. నాకేంటి భయం? ఆ పెళ్లికి సంబంధించిన ప్రోగ్రాం గురించే ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బోర్డు మంది కేరళ అమ్మాయిలున్నారు. అందులో ఈ అచ్చన్ 30 సెలెక్ట్ చేశాడు. ఎప్పుడు నాన్న వస్తున్నారు? 2 రోజుల్లోగా ఆ అమ్మాయిలందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళందర్నీ చూసి అందులో ఒకరిని నువ్వు సెలెక్ట్ చేయాలి. ఒరేయ్, ఉద్యోగమే పురుష లక్షణం, ఆ తర్వాతే అన్ని విషయాలను. ముందు నువ్వు బెంగళూరు వెళ్లే సంగతి చూడు. బయలుదేరు. రేయ్, మరైతే ఆ అమ్మాయిలంతా నేను ఏం చెయ్యాలి? అందులో ఒక మంచిదాన్ని సెలెక్ట్ చేసుకొని మీరే పెళ్లి చేసుకోండి. ఒరేయ్, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరా. వెళ్ళరా, నువ్వు వచ్చేసరికల్లా నీకు పిన్నిని సిద్ధం చేసి ఉంచుతాను. ముందు నువ్వు బయలుదేరా. పోతే పోనీలేరా, ఆయన లెవెల్ ఏంటో నా ఒక్కదానికే బాగా తెలుసు. ఇదిగోరా, ఉంచుకో. నాన్న, సూపర్ గా ఒక ప్లాన్ చేసి ఆ పోలీస్ దగ్గర నుంచి నన్ను కాపాడేశావు. ఇకే బాబోయ్, అదేం కొట్టుడు. థ్యాంక్స్ నాన్న. అచ్చన్కి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మోనే, ఈ అచ్చన్ చేసే ఏ పనైనా అంతా నీ మంచికే. 15 ఏళ్లుగా నేను మర్చిపోలేదు, నువ్వు మర్చిపోవద్దు. సరే నాన్న, అది నాకు మలయాళం రాదు. అక్కడికెళ్ళి నీ బాల్య స్నేహితుడు అక్కడ ఉన్నాడు. అడ్రస్ బాక్స్ లో ఉంది. అతను ఒక పెద్ద కంపెనీకి ఎండిగా ఉన్నాడు. బాల్య స్నేహితుడా? సస్పెన్స్. మంచినీళ్లు, అరటి పళ్ళు, దేన్ని వదలకూడదు. గెలిచి రావాలి. రే కుమార్, అందరూ వచ్చేసారా? 27 ఇలా చూడమ్మాయి, నువ్వు వెనకెళ్ళో. ఎలా వయసులో ఉన్న కుర్రాన్ని ఒంటరిగా పంపలేము. రేయ్, సినిమా ఇక్కడుందా అక్కడుందా? అచ్చా, నేనేం రే, ఈ నాన్న లక్ష్యాన్ని అలా నడి సముద్రంలో ముంచేయకురా. కేరళకు వెళ్ళరా, ఈ లోకం అక్కడే ఉంది. అలాగే అచ్చా. గాంధీనగర్ రోడ్డు దిగండి, సిటీలోకి పోదు. రై రై చేటా, స్టాప్ స్టాప్ స్టాప్.
హాయ్ కుటీస్. నీ పేరేంటి? నీ పేరేంటో చెప్పు. స్కూల్కి వెళ్తున్నారా? కాంపిటీషనా? ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ బాయ్.